తాజా అంశాన్ని చూస్తున్నాం. తెనాలిలో అర్ధనగ్న ఫోన్ కాల్స్ చాటింగ్ వ్యవహారం వెలుగు చూసింది. స్ట్రిప్ టాక్ పేరుతో యువకుడు ఆన్లైన్ పోర్టల్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ నుంచి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం ఏంటి? వెంకటేష్, ఇప్పటి వరకు నగరాలకే పరిమితమైనటువంటి ఆన్లైన్ అర్ధనగ్న ప్రదర్శనలకు సంబంధించిన ఫోన్ కాల్స్ అలాగే వీడియో కాల్స్ వ్యవహారం ఇప్పుడు పట్టణాలకు కూడా పాకుతోంది. ఆ సంస్కృతి ఇందుకు గుంటూరు జిల్లా తెనాలిలో ఇటీవల వెలుగు చూసినటువంటి వ్యవహారమే నిదర్శనంగా కనిపిస్తోంది. ఇక్కడ కొంతమంది మహిళల్ని వారి ఆర్థిక అవసరాలు కావచ్చు, లేకపోతే వారి ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని వారి సంబంధించినటువంటి ఆర్థిక అవసరాలు తీరుస్తామని చెప్పేసి ఒక ముఠ కొంతమంది మహిళల్ని వారు ఈ వృత్తిలోకి లాగింది. స్ట్రిప్ టాక్ పేరుతో ఒక మొబైల్ యాప్, ఆన్లైన్ పోర్టల్ ను నిర్వహిస్తూ అందులో రిజిస్టర్ చేసుకున్నటువంటి మహిళలతో అధునగ్నంగా అలాగే అవసరమైతే ఆ డబ్బులు ఇచ్చేదాన్ని బట్టి నగ్నంగా కూడా వారితో వీడియో కాల్స్ మాట్లాడుతుండగా తెలిసింది. దీనికి సంబంధించి చెంచుపేటలోని ఒక నివాసంలో ఈ వ్యవహారం నడుస్తున్నట్టుగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ఇంటిపైన దాడి చేసి విచారణ చేపట్టారు. అయితే అసలైన నిర్వాహకులు అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక ఇద్దరు మహిళలను మాత్రం పోలీసులు పట్టుకొని విచారించారు. అయితే వారిని బాధితులుగా పోలీసులు గుర్తించారు. తక్కువ మొత్తం వారికి ఇచ్చేసి ఎక్కువ మొత్తంలో వాళ్ళు వీటిలో నుంచి డబ్బులు వసూలు చేసి లక్షల్లో వాళ్ళు సంపాదిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారం వెనుక సాయి అనేటువంటి ఒక యువకుడు ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతని కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతను పట్టుబడితే మొత్తం ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనేటువంటి విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ వెబ్సైట్ కావచ్చు, లేకపోతే ఆ మొబైల్ యాప్ అతనే నిర్వహిస్తున్నారు, లేకపోతే అతను ఎవరి దగ్గర పనిచేస్తున్నారనే అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కొన్ని ఇతర వెబ్సైట్లతో కూడా ఆ యాప్ కు లింకప్ చేసుకుని ఈ అశ్లీల దందా నడిపిస్తున్నట్టుగా కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి సంబంధించి పోలీసులు ఏం చేయాలనే అంశంపైన కూడా ముందుగా మల్లగులాలు పడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్ళినప్పటికీ అసలైనటువంటి వారు ఎవరు లేరు, అలాగే దీనికి సంబంధించిన కేసు కూడా నమోదు కాలేదు, ఫిర్యాదు కూడా లేదు. కాబట్టి ఏం చేయాలనే అంశం మీద పోలీసులు తర్జన పడ్డారు. ఆ తర్వాత న్యాయ సలహా తీసుకున్న అనంతరం దీనిపైన సుమోటాగా తెనాలి 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముందుగా గుర్తించినటువంటి ఇద్దరు మహిళలు అయితే వాళ్ళు బాధితుల కోణంలో వారిని తీసుకున్నారు. మొత్తం ఈ దందా వెనక అసలు వ్యక్తి ఎవరు ఎలా నడిపిస్తున్నారు అనే అంశాలపైన అయితే పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వెంకటేష్, ధన్యవాదాలు చంద్రశేఖర్.